మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి తెలుగు నుండి 1వ గ్రాండ్ టెస్ట్ అండి. ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్ 105 బిట్లతో ఈ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుందండి. మరి 8వ తరగతి తెలుగులో సెమ్ 1 నుండి మాత్రమే ఉంటుందండి. అందులో కవి పరిచయం టెక్స్ట్ పార్ట్, అంటే ఈ వాక్యాన్ని ఎవరెవరితో అన్నారు, ఈ పద్యాన్ని రాసింది ఎవరు, అలాంటివి ఉంటాయి కదా. కవి పరిచయం టెక్స్ట్ పార్ట్ ఈ రెండింటి నుంచి మాత్రమేనండి. మరి 105 బిట్లకి మరి మీకు ఎన్ని మార్కులు వస్తాయో చూద్దామండి. నీ సామర్థ్యం ఎంతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ర్యాపిడ్ రివిజన్గా అయితే వీడియో ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి బిట్లన్నీ కూడా జంబుల్ చేయబడి ఉన్నాయి. మరి మొదటి పాఠం నుండి చైతన్యమూర్తుల వరకు కూడా సెమ్ 1 నుంచి ఉన్నాయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. బులుసు వెంకటరమణయ్య గారి యాత్రా రచన ఏది? క్రింది వాటిలో ఏది? కాశీయాత్ర చరిత్ర, మాయాత్ర, నా ఉత్తర భారతదేశ యాత్ర, గంగోత్రి యాత్ర. ఖచ్చితంగా కామెంట్ చేయండి. 105 బిట్లకి చాలా టఫ్గా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆన్సర్ ఎన్ని వస్తాయో అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, నా ఉత్తర భారతదేశ యాత్ర. ఒకటోది సి అండి. రెండవది, చందమామ పత్రికకు బొమ్మలు గీసినటువంటి ప్రముఖ చిత్రకారుడు ఎవరు? కింది వాటిలో ఎవరు? చందమామ పత్రికకు బొమ్మలు గీసిన ప్రముఖ చిత్రకారుడు ఎవరు? మరి చాలా టఫ్గా ఉంటాయంటే మామూలు టఫ్ కాదండి. ఆన్సర్ ఆప్షన్ సి, వడ్డాది పాపయ్య. మూడో చూద్దామండి. మధురా నగరంలో గల గీతా మందిరాన్ని కట్టించినది ఎవరు? మధురా నగరంలో గల గీతా మందిరాన్ని కట్టించినది షాజహాన్, కుతుబుద్దీన్, బిర్లా మహాశయుడు, అశోకుడు. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. మరి వీలైనంత వేగంగా పెట్టడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే మీ ఎదురు స్క్రీను చాలా వేగంగా మినిట్స్ డౌన్ అయిపోతుంటాయి. కాబట్టి వేగమే మనకి విజయానికి మార్గదర్శనం అవుతుందండి. ఆన్సర్ ఆప్షన్ సి, బిర్లా మహాశయుడు. మధురా నగరంలో గీతా నగరాన్ని కట్టించింది బిర్లా మహాశయుడు. నోట్ చేసుకోండి, ఎన్ని వచ్చాయో కూడా చెప్పండి. చాలా చాలా ఇంపార్టెంట్. విద్య నేర్చుకో బ్రతుకంతా వెలుగుపోవు. ఈ పద్యం ఏ శతకంలోనిది? దాశరథి విద్య మనుల మూట నారాయణ. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, విద్యా శతకం. ఐదో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులలో పేర్కొనబడని నది ఏది? మరి ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠంలో ఏ నది గురించి పేర్కోలేదు. బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులలో పేర్కొనబడని నది ఏది? అది ఆంధ్రప్రదేశ్లో ఉండదన్నమాట. ఆన్సర్ ఆప్షన్ డి, సింధు నది. నెక్స్ట్ ఆరవదండి. ఢిల్లీ నగరంలో చూడదగిన ప్రదేశం కానిది ఏది? అంటే అక్కడ లేదని అర్థం. ఢిల్లీ నగరంలో చూడదగిన ప్రదేశం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, చార్మినార్. ఎక్కడుందండి? ఏడో చూద్దామండి. మరి కొన్ని ఈజీగా ఉంటాయి కాబట్టి కొద్ది స్పీడ్గా ఉంటుందండి. ఏడవది, పవని నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాకు చెందినవారు? పవని నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రకాశం జిల్లా. పవని ప్రకాశం. నెక్స్ట్ చూద్దామండి. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం ఏది? మరొకసారి అండి. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా పిలువబడిన ప్రదేశం ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి సారనాథ్. సారనాథ్. తొమ్మిదవదండి, వినయగు వివేకి వినయగు వివేకి వెర్రవీగు జడుండు. వినయగు వివేకి వెర్రవీగు జడుండు. ఈ పద్యం ఏ శతకంలోనిది? వరదరాజ, మిత్ర సహస్రి, మనుల మూట, నారాయణ. ఆన్సర్ ఆప్షన్ సి మనుల మూట శతకం. వినయగు మనుల మూట. 10వదండి, తెలుగు పలుకులు తేనెలొలుకులు తిక్కనార్యుని కవితలోన. తెలుగు పలుకులు తేనెలొలికను తిక్కనార్యుని పలుకులోన. ఈ పంక్తులు ఏ గేయంలోనివి? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం. వీలైనంత వేగంగా పెట్టడానికి ట్రై చేయండి, వీడియో ల్యాగ్ ఉండకూడదని కొద్దిగా స్పీడ్గా రన్ చేస్తున్నాను. 11వది, ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా రచన ఏది? ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా రచన. ఆన్సర్ ఆప్షన్ సి కాశీయాత్ర చరిత్ర. దేని మీద వెళ్ళారండి? ఏనుగు మీద వెళ్ళారు. ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా రచన కాశీయాత్ర చరిత్ర. 12వదండి, తేట తెనియోట మా తెనుగు మాట. తేట వెన్నెల వెలుగులు తెనుగు సుడులు తెలుగు నుడులు అని ఎవరు అన్నారు? మరొకసారండి, తేట తెనియోట మా తెనుగు మాట, తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి నాలం కృష్ణారావు. నాలం కృష్ణారావు. ఆన్సర్ పెట్టే ముందే ఒకవేళ స్పీడ్ అయిపోతే ఒక్కసారి ఆపి ఫాజ్ చేసుకొని చూసి ఆన్సర్ పెట్టుకొని మీకు ఎన్ని వస్తున్నాయో చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దామండి. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే. ఈ గేయం రాసింది ఎవరు? పదండి పదండి పోదాం పోదాం పై పైకి, తోసుకు తోసుకు పోదాం పోదాం పై పైకి. ఆన్సర్ ఆప్షన్ బి శ్రీశ్రీ అండి. శ్రీశ్రీ. 14వది, పోతులూరి వీరబ్రహ్మం గారి భార్య పేరు ఏమిటి? పోతులూరి వీరబ్రహ్మం గారి భార్య పేరు ఏమిటి? అచ్చమ్మ, లచ్చమ్మ, గోవిందమ్మ, ప్రకృతాంబ. ఆన్సర్ ఆప్షన్ సి గోవిందమ్మ. గోవిందమ్మ. 15వదండి, నందిపాటి శేషమాంబ గారు నందిపాటి శేషమాంబ గారు ఏ మండలానికి చెందినవారు? మరి అన్నీ ఈజీగా ఇచ్చేస్తే చెప్పేస్తారనే డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. మరి ఈ డిఫరెంట్లో మీకు ఎన్ని వస్తుందో తెలిసిపోద్ది. డైరెక్ట్గా బిరుదులు వాళ్ళ యొక్క రచనలు అడిగితే ఎవరైనా చెప్తారు. ఆన్సర్ ఆప్షన్ బి కొలిమిగుండ్ల. కొలిమిగుండ్ల మండలానికి చెందినవారు నందిపాటి శేషమాంబ గారు. 16వది, పాడరా ఓ తెలుగు వాడ గేయ సంపుటిని రచించింది ఎవరు? పాడరా ఓ తెలుగు వాడ గేయ సంపుటిని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కొండేపూడి లక్ష్మీనారాయణ. పాడరా ఓ తెలుగు వాడ కొండేపూడి లక్ష్మీనారాయణ. 17వదండి, ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదుల్లో లేనిది ఏది? ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొన్న నదులలో లేనిది. ఆ పద్యంలో ఆ పాఠంలో ఏ నది గురించి పేర్కోలేదు. ఆన్సర్ ఆప్షన్ డి పెన్నా నది. ఇక్కడ పేర్కొన్నది గోదావరి, కృష్ణ, తుంగభద్ర మాత్రమే పేర్కోవడం జరిగిందండి. తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది?
తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హంపి నగర శిల్ప సంపద. హంపి నగర శిల్ప సంపద. 19 వితంతు వివాహాలను ప్రోత్సహించినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? వితంతు వివాహాలను ప్రోత్సహించిన సంఘ సంస్కర్త. ఆన్సర్ ఆప్షన్ బి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. 25 గేయాలలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది? గేయాలలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి శబ్ద సౌందర్యానికి, మాత్ర ఛందస్సుకి. 21 ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి ప్రాంతం కానిది ఏది? ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆగ్రా కోట. మరి ఇక్కడ ఈ బెలూమ్ గుహలు ఎక్కడున్నాయో తెలిస్తే, ఈ బెలూమ్ గుహలు ఎక్కడున్నాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా అర్సలీ కొండలు ఎక్కడున్నాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ ఆగ్రా కోట మనకు తెలిసిందే ఎక్కడుందో. సో బెలూమ్ గుహలు, అర్సలీ హిల్స్ ఈ రెండు మనకు కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది. మరి ఆ ప్రాంతం మీకు తెలిసినట్లయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 22 మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ బి దేశభక్తి కుటుంబ విలువలు. దేశభక్తి కుటుంబ విలువలు. 23 మాతృభూమి కథానికలోని ప్రధాన పాత్ర ఎవరు దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వేరా. వేరా. 24 చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకున్నది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి, మేమేం కావాలి అని ఎవరు అన్నారు? ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి పద్మజ. పద్మజ. 25 దేశము మట్టి కాదనుచు, దేశము మట్టి కాదనుచు దేశమటన్న మనుష్యులన్నా, దేశమటన్న మనుష్యులన్నా ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఎస్టి జ్ఞానానంద కవి. ఎస్టి జ్ఞానానంద కవి. 26 2021 సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి ఎవరు? ఎప్పుడు చనిపోయారు? 2021 సంవత్సరంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి. ఆన్సర్ ఆప్షన్ బి బిపిన్ రావత్. బిపిన్ రావత్. 27 తలచనంతని తన్మయత్వము కలిగి తీపినందించు పీయూస తెలుగు భాష. తలచనంతనే తన్మయత్వము కలిగి తీపినందించు పీయూస తెలుగు భాష. ఈ పద్య పంక్తులు ఎవరివి? ఈ పద్య పంక్తులు ఎవరివి? ఆన్సర్ ఆప్షన్ బి విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ. 28 శతకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి?
శతకం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ బి నైతిక విలువలు. నైతిక విలువలు. 29వది గరికపాటి మల్లావధాని గారు రచించిన శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థి శతకం. గరికపాటి వారు నిత్య విద్యార్థి అండి. విద్యార్థి శతకం. 30వదండి గంటకాలము గడిచిన గతమనందరు గతము గతమే కాదది ఎట్లు కలిసి రాదు. గంటకాలము గడిచిన గతమనందరు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. ఈ పద్యము ఏ శతకములోనిది? ఆన్సర్ ఆప్షన్ సి కుమార శతకం. ఈ కుమార శతకం రచించింది ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. కుమార శతకం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి గేయం. ఆంధ్ర వైభవం గేయం. 32వదండి నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు ఏమీ లేని విస్తరెగరెగురు పడును. ఈ వాక్యాలు పలికిన కవి ఎవరు? నిండు విస్తరాకు నిశ్చలంబుగా ఉండు ఏమీ లేని విస్తరెగరెగురు పడును. ఈ వాక్యాలు పలికిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మాచిరాజు శివరామరాజు. మాచిరాజు శివరామరాజు. 33వది దాశరథి కరుణా పయోనిధి. ఇది ఏ శతకం యొక్క ముకుటం? ఓకే, దీనిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి దాశరథి శతకం. మరి ఈ దాశరథి శతకాన్ని రచించింది ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. దాశరథి శతకాన్ని రచించింది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మిత్ర సహస్రీ శతకం. మిత్ర సహస్రీ శతకం యొక్క మకుటం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. ఇది మిత్ర సహస్రీ శతకం యొక్క మకుటం అండి. మధుర భాషితములు మాణిక్యముల ఓలే. మధుర భాషితములు మాణిక్యముల ఓలే. ఇది ఏ శతక పద్యం? మధుర భాషితములు మాణిక్యముల ఓలే. ఇది ఏ శతక పద్యం? దాశరథి నారాయణ మిత్ర సహస్రీ విద్యార్థి. ఆన్సర్ ఆప్షన్ సి మిత్ర సహస్రీ శతకం. మిత్ర సహస్రీ శతకం. 36వది కలుషితమైన మనసుతో పలికిన మాటలు. కలుషితమైనటువంటి మనసుతో పలికిన మాటలు చేసిన చేతలు ఫలితంగా దుఃఖము ఎద్దుగట్టలను అనుసరించిన బండి చక్రంలాగా వెంట తరుమును. ఈ వాక్యాలు ఏ రచనలోనివి? ఆన్సర్ ఆప్షన్ ఏ బుద్ధ ధర్మసారం. బుద్ధ ధర్మసారం. 37వది మాతృభూమి కథానిక రచయిత్రి ఎవరు? మాతృభూమి. ఆన్సర్ ఆప్షన్ బి పవన్ నిర్మల ప్రభావతి. మాతృభూమి యొక్క కథానిక రచయిత్రి. 38వది నందిపాటి శేషమాంబ. నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏది?
నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్ర వాజ్మేయ సూచిక. ఆంధ్ర వాజ్మేయ సూచిక. 39దండి, ప్యారడీ అనగా ఏమిటి? ప్యారడీ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అనుకరణ. అనుకరణ. 45దండి, ప్యారడీ రచనలు ఎక్కువగా ఏ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి? ప్యారడీ రచనలు అనేవి ఎక్కువగా ఏ భాషా సాహిత్యంలో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి తెలుగు. తెలుగు భాషా సాహిత్యంలో ఈ ప్యారడీ రచనలు ఎక్కువగా కనిపిస్తాయి. మాచిరాజు మాట మనుల మూట మకుటంగా కలిగిన శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మనుల మూట శతకం. మరి ఈ మనుల మూట శతకాన్ని రచించింది అదే మాచిరాజు శివరామరాజు. మాచిరాజు మనుల మూట. ఓకేనండి. యాక్చువల్గా ఈ మకుటం తెలిస్తే ఈ రాసింది కూడా ఎవరో తెలిసిపోద్దండి. ఇక్కడ మనుల మూట శతకం మాచిరాజు శివరామరాజు. ఓకేనండి. 42ది, వడ్డాది పాపయ్య గారి తల్లిదండ్రుల పేర్లు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి మహాలక్ష్మి రామమూర్తుల వడ్డాది పాపయ్య. 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించినది ఎవరు? ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గురజాడ అప్పారావు. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. నెక్స్ట్ 44ది, నా యాత్ర పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి యాత్ర రచన. నా యాత్ర. 45దండి, బులుసు వెంకట రమణయ్య గారు ఏ జిల్లాకు చెందినవారు? బులుసు. ఆన్సర్ ఆప్షన్ సి విజయనగరం జిల్లా. దేవులపల్లి కృష్ణమూర్తి గారి యాత్రా రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మా యాత్ర. బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశాలు ఏమిటి? ఆన్సర్ బి అహింస, శాంతి, ప్రేమ. 48ది, నెల్లూరి పట్టణం ఏ నదికి దక్షిణంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి పెన్నా నదికి దక్షిణంగా ఉన్నది నెల్లూరు పట్టణం. పెన్నా నా వెనకాల నెల్లూరు. ఓకేనండి. దక్షిణం. నెక్స్ట్ అండి, వడ్డాది పాపయ్య ఏ పత్రికలో చిత్రకారుడిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి యువ చందమామ. ఈ 2 పత్రికల్లో కూడా వడ్డాది పాపయ్య చిత్రకారుడిగా పనిచేశారు. 50 పెట్టండి, గాంధీ మహాత్ముడు వార్ధాకు సమీపంలో ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం ఏది?
గాంధీ మహాత్ముడు వార్ధాకు సమీపంలో ఏర్పరిచిన ఆదర్శ నగరం? ఆన్సర్ ఆప్షన్ సి సేవాగ్రామ్. సేవాగ్రామ్. 51ది ఉపాధ్యాయుడు 51దండి ఉపాధ్యాయులు తర్ఫీదు పొందే చోటు ఎక్కడ ఉంది? ఉపాధ్యాయులు తర్ఫీదు పొందే చోటు ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి సేవాగ్రామ్. సేవాగ్రామ్. తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి యమునా నది ఒడ్డున తాజ్ మహల్ ఉంది. యమునా నది ఒడ్డున. మధురా నగరి ఆగ్రా నుండి ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? మధురా నగరి. ఆన్సర్ ఆప్షన్ బి 33 మైళ్ళు. 33 మైళ్ళు. 54ది కృష్ణుడు విహరించిన బృందావనం ఎక్కడ ఉంది? బృందావనం ఎక్కడ ఉంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి మధుర. ఈ మధురాలో బృందావనం అనేది ఉంది. 55ది ఆంధ్ర కవయిత్రులు గ్రంథ రచయిత్రి ఎవరు? ఆంధ్ర కవయిత్రులు గ్రంథ రచయిత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఆంధ్ర కవయిత్రులు నాటక గ్రంథ రచయిత్ర ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. 56ది వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటుపడాలి అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి రోసయ్య. రోసయ్య. 57ది ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ సోదరుడి పేరు ఏమిటి? ఫాతిమా షేక్ సోదరుడి పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉస్మాన్ షేక్. ఉస్మాన్ షేక్. 58దండి కుతుబ్ మినార్ రెండవ భాగాన్ని నిర్మించినది ఎవరు? కుతుబ్ మినార్ రెండవ భాగాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కుతుబుద్దీన్. కుతుబుద్దీన్. 59దండి ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఏ సంవత్సరంలో జన్మించారు ఫాతిమా షేక్? ఆన్సర్ ఆప్షన్ బి 1831. 1831. ఫాతిమా షేక్ ఏ సంవత్సరంలో జన్మించారు? 1831. గుర్రం జాషువా గారు ఏ జిల్లాకు చెందినవారు? గుర్రం జాషువా. ఆన్సర్ ఆప్షన్ బి గుంటూరు జిల్లా. గుర్రం గుంటూరు. గుంటూరు జిల్లా. 61ది నేదునూరి గంగాధరం గారు సేకరించినటువంటి జానపద సాహిత్యాన్ని ఏమని పిలిచేవారు? నేదునూరి గంగాధరం గారు సేకరించిన జానపద సాహిత్యాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి జానపద వాజ్మయం. జానపద వాజ్మయం. 62ది కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల నిర్మాణం? కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల నిర్మాణం? ఆన్సర్ ఆప్షన్ సి 5 అంతస్తుల నిర్మాణం. 5 అంతస్తుల నిర్మాణం. 63ది రాగతి పండరి
మొదటి కార్టూన్ ఏ పత్రికలో ముద్రింపబడింది? రాగతి పండరి మొదటి కార్టూన్ ఏ పత్రికలో ముద్రించబడింది? ఆన్సర్ ఆంధ్రజ్యోతి. రాగతి పండరి ఆంధ్రజ్యోతి. 64ది తన్నెరిగి బ్రతకవలెరా, తన్నెరిగి బ్రతకవలెరా అని చెప్పినది ఎవరు? తన్నెరిగి బ్రతకవలెరా. ఆన్సర్ ఆప్షన్ బి గువ్వల చెన్నడు. గువ్వల చెన్నడు. మరి ఈ విధంగానే ఉంటాయండి బిట్లు. మరి కావాలి అంటే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ ఇన్స్పిరేషన్గా మరిన్ని వీడియోలు ఇప్పుడు టెక్స్ట్ బుక్ పాటు చేయడం జరిగింది. మళ్ళీ భాషాంశాలు పాటు చేస్తాం. అలాగే 7th క్లాస్ 6th క్లాస్ అన్నీ ఈ విధంగానే 100 బిట్లు చొప్పున మనకి ఖచ్చితంగా అయితే ఉంటాయండి. 65ది తాజ్మహల్ను షాజహాన్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించాడు? ఆన్సర్ ఆప్షన్ బి భార్య. ఇది పెట్టకూడదు కానీ ఆన్సర్ గుర్తుకొస్తుంది కాబట్టి ముంతాజ్ బేగం భార్య జ్ఞాపకార్థం. 66ది హిమాలయ పర్వత శ్రేణులలో మొదటి వరుస పర్వతాలు ఏవి? హిమాలయ పర్వత శ్రేణులలో మొదటి వరుస పర్వతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి శివాలిక్ పర్వతాలు. శివాలిక్ పర్వతాలు. 67ది ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి హిమాలయ పర్వత శ్రేణి. హిమాలయ పర్వత శ్రేణి. 68ది గంగా స్నానఘట్టం. గంగా నది స్నానఘట్టం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి హరిద్వార్. గంగా స్నానఘట్టం హరిద్వార్. గుర్రం జాషువా గారి బిరుదు కానిది ఏది? గుర్రం జాషువా గారి బిరుదు కానిది? కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, కథా చక్రవర్తి. ఆన్సర్ ఆప్షన్ డి కథా చక్రవర్తి. కథా చక్రవర్తి. 70 బిట్టండి ఫాతిమా షేక్ పూలే దంపతుల మార్గదర్శకత్వంలో నేర్చుకున్న భాష ఏది? ఫాతిమా షేక్ పూలే దంపతుల మార్గదర్శకత్వంలో నేర్చుకున్న భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మరాఠీ. మరాఠీ. 71ది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఏది? ఎప్పుడండి? 6వ శతాబ్దంలో. ఆన్సర్ ఆప్షన్ సి సారనాథ్. సారనాథ్. 72ది నందిపాటి శేషమాంబ గారి రచన కానిది ఏది? నందిపాటి శేషమాంబ గారి రచన కానిది? ఆన్సర్ ఆప్షన్ డి విజయనగర సామ్రాజ్య వైభవం. అంటే మిగతావన్నీ కూడా నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహాత్య నాటకము, ఇవన్నీ కూడా నందిపాటి శేషమాంబ గారి రచనలు. మరి ఆప్షన్ డి కానిదండి. రాగతి పండరిని కార్టూన్లు గీయడానికి ప్రోత్సహించినటువంటి ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు ఎవరు? ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు ఎవరు? ఎవరిని? రాగతి పండరిని కార్టూన్లు గీయడానికి ప్రోత్సహించిన వ్యంగ్య చిత్రకారులు ఎవరు? ఆన్సర్
ఆప్షన్ సి జయదేవ్. జయదేవ్. 74ది తాడి నాగమ్మ రచనలు. తాడి నాగమ్మ రచనలు ఏ పేరుతో కథా సంకలనంగా తీసుకొచ్చారు? ఏ పేరుతో కథా సంకలనంగా తీసుకొచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రజల జీవన సమస్యలు. ఆ పేరుతో తాడి నాగమ్మ గారి రచనలు ప్రజల జీవన సమస్యలు ఆ పేరుతో కథా సంకలనంగా తీసుకురావడం జరిగింది. 75ది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు రాగత్ పండరి ఫోటో కార్టూన్లను ప్రచురించినటువంటి పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రజ్యోతి పత్రిక. బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటు ఏది? బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటు. ఆన్సర్ ఆప్షన్ బి గయా. బుద్ధ గయా. గయా. 77ది బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర ఎన్ని రోజులు జరిగింది? ఉత్తర దేశ యాత్ర ఎన్ని రోజులు జరిగింది? అన్ని గ్రాండ్ టెస్టులు కూడా కవులు ఎవరు, దీన్ని రాసింది ఎవరు, ఆ శతకాన్ని రచించింది ఎవరు అని అలాంటివి ఉంటే ఇంకెందుకండి గ్రాండ్ టెస్టులు తీసుకోవడం? అందుకే టఫ్గా ఉంటుంది అని చెప్తున్నాను. మరి 77ది బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర ఎన్ని రోజులు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 21 రోజులు. 21 రోజులు. ఆటంజని గాంచే భూమి సురుడంబర చుంబి ఈ పద్యాన్ని రాసింది ఎవరు? ఆటంజని కాంచే భూమి సురుడంబర ఈ పద్యాన్ని రాసింది ఎవరు? ఆటంజని కాంచే అల్లసాని పెద్దన. ఆటంజని కాంచే అల్లసాని పెద్దన. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 18. ఏప్రిల్ 18. కొద్దిగా స్పీడ్ అవుతుంటే ఆపి చూడండి, ఇబ్బంది లేదు. ఆన్సర్ పెట్టిన తర్వాత మీరు కంటిన్యూ అవ్వండి. గెలుపు నాదే. గెలుపు నాదే కథలోని పాత్రలు ఏమిటి? గెలుపు నాదే కథలోని పాత్రలు. ఆన్సర్ ఆప్షన్ బి రాజు భటుడు మాధవుడు. రాజు భటుడు మాధవుడు. 81ది సందేశం పాఠ్యాంశం. సందేశం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి ఖండకావ్యం. మరి ఈ సందేశం పాఠ్యాంశ రచయిత తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. సందేశం పాఠ్యభాగ రచయిత. ఈ పాఠ్యాంశం అనేది ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. 82ది గుర్రం జాషువా గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? గుర్రం జాషువా గారి తల్లిదండ్రుల పేర్లు. ఆన్సర్ ఆప్షన్ బి లింగమ్మ వీరయ్య. లింగమ్మ వీరయ్య. గుర్రం జాషువా గారి రచన ఏది? గుర్రం జాషువా. ఆన్సర్ ఆప్షన్ ఏ గబ్బిలం. గుర్రం జాషువా గబ్బిలం. 84ది గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు? ఆన్సర్ ఆప్షన్ బి శివుడు అంటే పరమేశ్వరుడికి ఈ గబ్బిలం ద్వారా తన సందేశాన్ని శివుడికి పంపించారు. 85ది ఘర్మజలం అనగా ఏమిటి? ఘర్మజలం అనగా ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ బి చెమట నీరు. చెమట నీరు. 86వది గుర్రం జాషువా ఏ నాటకానికి రాసిన పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయి? గుర్రం జాషువా ఏ నాటకానికి రాసినటువంటి పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయి? ఆన్సర్ ఆప్షన్ సి సత్య హరిశ్చంద్ర. సత్య హరిశ్చంద్ర. 87వది ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ శ్రామిక దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి మే 1వ తేదీ. మే 1వ తేదీ. వీరబ్రహ్మం గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? వీరబ్రహ్మం గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకృతాంబ పరిపూర్ణయ్య. ప్రకృతాంబ పరిపూర్ణయ్య. 89వది వీరబ్రహ్మం గారు ఏ గుహలో కూర్చొని కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ బి రవ్వలకొండ గుహ. రవ్వలకొండ గుహ. 91 నేదునూరి గంగాధరం గారి భార్య పేరేమిటి? నేదునూరి గంగాధరం. ఆన్సర్ ఆప్షన్ ఏ గంగమ్మ. గంగమాంబ. గంగమ్మ లేదంటే గంగమాంబ. నేదునూరి గంగాధరం పదమంతా జానపదం. నేదునూరి గంగాధరం పదమంతా జానపదం అని ఎవరు పాడారు? ఆన్సర్ ఆప్షన్ బి వానపల్లి నూకరాజు. వానపల్లి నూకరాజు. 92వదండి కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం మరి ఉమర్ ఖయ్యంలకు బొమ్మలు గీసినది ఎవరు? మరి కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం ఉమర్ ఖయ్యం వీటికి బొమ్మలు గీసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య. 93వది ఫాతిమా షేక్ జన్మించిన సంవత్సరం ఏది? ఫాతిమా షేక్. ఆన్సర్ ఆప్షన్ బి 1831. 1831. 94వది ఫాతిమా షేక్ ఉస్మాన్ షేక్. ఫాతిమా షేక్ ఉస్మాన్ షేకులు ఎవరి సంరక్షణలో పెరిగారు? ఎవరి సంరక్షణలో పెరిగారు? ఆన్సర్ బంధువులు మున్సీ గఫార్. బంధువులు మున్సీ గఫార్ సంరక్షణలో పెరిగారు. 95వదండి ప్రభుత్వ అధికారిక ఉపాధ్యాయ శిక్షణలో విద్యా శిక్షణ పొందినటువంటి తొలి ముస్లిం మహిళ ఎవరు? మరి ఉపాధ్యాయ శిక్షణలో విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ. ఆన్సర్ ఆప్షన్ సి ఫాతిమా షేక్. ఫాతిమా షేక్. 96వదండి రాగతి పండరి. రాగతి పండరి ఎక్కడ జన్మించారు? ఆన్సర్ విశాఖపట్నం. రాగతి పండరి విశాఖపట్నం. 97వదండి రాగతి పండరి ఏ శీర్షికలకు చిత్రాలను అందించారు? ఏ శీర్షికలకు చిత్రాలను అందించారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. అయ్యో పాపం అబ్బాయిలు, యవ్వనం పిలిచింది, కవి చమత్కారాలు ఇవన్నీ కూడా రాగతి పండరి ఈ శీర్షికలకు చిత్రాలు అందించారండి. తాడి నాగమ్మ జన్మస్థలం ఏది?
తాడి నాగమ్మ జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ బి రాజోలు తాలూకా అదుర్రు. రాజోలు తాలూకా అదుర్రు. తాలూకా తాడి నాగమ్మ. 99. తొలి తెలుగు పద్య శాసనం ఏది? తొలి తెలుగు పద్య శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అద్దంకి శాసనం. తొలి తెలుగు పద్య శాసనం అద్దంకి శాసనం. 100 పెట్టండి. అద్దంకి శాసనంలోని పద్య రకం ఏది? పద్య రకం ఏది? అద్దంకి శాసనంలో పద్య రకం. ఆన్సర్ ఆప్షన్ డి తరువోజా. తరువోజా. 101. వీరబ్రహ్మం గారి రచన ఏది? వీరబ్రహ్మం గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కాలజ్ఞానం. కాలజ్ఞానం. 102. నేదునూరి గంగాధరం గారి రచన ఏది? నేదునూరి గంగాధరం గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ సామెతలు. వ్యవసాయ సామెతలు. 103. రాగతి పండరి గీసిన కార్టూన్లు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? రాగతి పండరి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఏ ఆంధ్రప్రభ, బి ఆంధ్రజ్యోతి, సి స్వాతి. వీటన్నిటిలో కూడా రాగతి పండరి గీసిన కార్టూన్లు అన్ని పత్రికల్లోనే పడ్డాయి. 104. క్రింది వారిలో ఎవరు ఉపాధ్యాయునిగా పనిచేశారు? ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆన్సర్ ఏ మరియు బి ఫాతిమా షేక్, తాడి నాగమ్మ ఇద్దరు కూడా ఉపాధ్యాయునిగా పనిచేశారు. 105. హరిద్వార్ ఏ పర్వత శ్రేణులలో ఉంది? ఏ పర్వత శ్రేణులలో ఉంది హరిద్వార్? ఆన్సర్ ఆప్షన్ సి హిమాలయ పర్వత శ్రేణులు. మరి మీరు ఎన్ని చేయగలిగారు అన్నది తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు నేను తయారు చేసినటువంటి చూద్దామండి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ప్రక్రియ గేయమండి. ఇతివృత్తం రాష్ట్రకీర్తి. ప్రధానమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర అండి. శిల్ప సంపద హంపి నగర శిల్ప సంపద. సంఘ సంస్కర్త ఎవరు అంటే ఈ పాఠ్యాంశంలో కందుకూరి వీరేశలింగం. భాషా ఉద్యమం గిడుగు వెంకటరామూర్తి గురించి ఇవ్వడం జరిగింది. గేయ ప్రాధాన్యం ఏంటంటే శబ్ద సౌందర్యము, మాత్ర, ఛందస్సు అండి. అదేవిధంగా రాష్ట్ర విహార కేంద్రాలు అరకులోయ, బెలూన్ గుహలు, అర్సల్ హిల్స్. పాఠ్యాంశం మూలం ఏదంటే పాడరా ఓ తెలుగువాడ. ఓకేనండి. మరి రెండవ పాఠ్యాంశం పేరు మాతృభూమి అండి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. ప్రధానమైన పాత్రలు పద్మజ, రాజారావు, సుధీర్, వీర. మరి కథానిక యొక్క లక్షణాలు ఏమిటంటే క్లుప్తత ఉంటుంది. పాత్రలు, నేపథ్యం, కథానిక జీవిత వాస్తవికత తెలియజేస్తుందండి. మరి ఎస్టి జ్ఞానానంద కవి దేశమును మట్టి కాదనుచు దేశమటన్న మనుష్యులన్న ఈ వాక్యము ఎస్టి జ్ఞానానంద కవి. మరి సంఘటన చూసుకున్నట్లయితే 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణం అండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క మూలము కథానిలయం మాతృభూమి పాఠ్యాంశం అండి. మరి శతకం చూద్దామండి. 3వ పది. ఇది శతకము. ఇతివృత్తము నైతిక విలువలు. శతక నియమాలు సంఖ్యా నియమము, మొకట నియమము, చందో నియమం అండి. గంటకాలము పద్య శతకం అనేది కుమార శతకం అండి. విద్య నేర్చుకో విద్యా శతకం. నిండు విస్తరాకు మాచిరాజు శివరామరాజు యొక్క వాక్యాలు. ప్యారడీ అంటే అనుకరణ అనొచ్చు, వ్యంగ్యం అనొచ్చు అండి. దీనికి సంబంధించినటువంటి గ్రంథాన్నే, ప్యారడీకి సంబంధించినటువంటి గ్రంథాన్నే ఆంధ్ర వాజ్మేయ సూచిక అంటారండి. అంటే శాసమాంబ సేవలతో కూడినటువంటి గ్రంథమే ఆంధ్ర వాజ్మేయ సూచిక అని కూడా మనం పిలుస్తుంటామండి. 4వది నా యాత్ర ప్రక్రియ, యాత్ర రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన
మా యాత్ర, ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఏనుగుల వీరస్వామి రచన కాశీయాత్ర చరిత్ర. తాజ్మహల్ నది యమునా నది ఒడ్డునుంది. కుతుబ్ మినార్ 5వ అంతస్తులు. బుద్ధుని సందేశాలు అహింస, శాంతి, ప్రేమ. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18. ఈ యొక్క నా యాత్రలో ఆ యాత్ర ప్రయాణ సమయం 21 రోజులు. 21 రోజులు. మరి 5వ పాఠం అండి, చివరి పాఠము. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం అండి. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. గుర్రం జాషువా సందేశం ఏంటంటే పరమేశ్వరునికి. ఆ సందేశం ఎవరికి? పరమేశ్వరునికి. శ్రీశ్రీ గేయం కార్మిక వీరుల కన్నుల నిండా ఘర్మజలం అంటే చెమట నీరు. జాషువా యొక్క ప్రసిద్ధ నాటకము సత్య హరిశ్చంద్ర. మరి ఆంధ్ర సాహిత్య పరిషత్ 1911లో గురజాడ అప్పారావు గారు స్థాపించారు. చివరిగా ప్రపంచ శ్రామిక దినోత్సవాన్ని మే 1 జరుపుకుంటారు. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.